వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సో రాజమండ్రి మీడియా మిత్రులందరికీ కూడా ఈ మెడికో అమ్మాయి తాలూకా కేసు గురించి ఈరోజు ప్రెస్ మీట్లో మీకు కొన్ని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి విషయాలు తెలియజేయడానికని ఎస్పీ మొన్న డిఎస్పీ గారు తెలియజేశారు. తదుపరి నేను కూడా ఈరోజు మీ అందరికి కూడా మరోసారి, అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ఇది రకరకాలైన ఇన్ఫర్మేషన్తో నడుస్తున్న కారణంగా నేను కూడా మరోసారి మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఎలా చేసాము ఈ కేసు ఎంటైర్ ఎంఫసైజ్ చేయడానికి మీ అందరినీ పిలవడం జరిగింది. దీంట్లో బేసిక్గా 3వ తారీఖు రాత్రి 10 గంటల టైంకి మనకి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది. సో అక్కడికి మన పోలీస్ ఎస్ఐ సిఐ ప్రకాష్ నగర్ లిమిట్స్లో జరిగింది కాబట్టి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆమెతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఆమె షీజ్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఉమేష్ తాలూకా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఫ్రమ్ అరౌండ్ 10:30 to 11:30 వరకు కూడా రికార్డ్ చేయడం జరిగింది. స్టేషన్లో దాన్ని మనము కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, అప్పటికుండే ఇన్ఫర్మేషన్కి ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అదే సైమల్టేనియస్గా సిఐ ఏం చేశారంటే టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ అయిందో అక్కడికి, ప్లస్ ఎవరైతే క్రైమ్ సీన్లో వెంటనే చూసిన తర్వాత ఫర్దర్గా ఎక్యూజ్డ్ని కూడా, మనకి ఒక కారు గుద్దిందని చెప్పారు కాబట్టి కారును కూడా హిట్ అండ్ రన్ వెళ్ళిపోయాడు కాబట్టి, సో దీనంతటికీ కూడా ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనము వీ కుడ్ ఐడెంటిఫై ది ఎక్యూజ్డ్ ఆల్సో. ఎక్యూజ్డ్ ఎవరు, కారు ఎలాగుంది, బై 7 o'clock వీ కుడ్ హ్యావ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. దెన్ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ కాస్ట్లీ. అంటే అతను 3 సార్లు గుద్దడం జరిగింది. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి, ఒక స్పెషల్ పీపీ ఉన్నారు మనకి కృష్ణంరాజు గారని, సో ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ డిఎస్పీ స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం ఎర్లీ అవర్స్. బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో ఆ ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాం, ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ అంతా ఇన్కార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని, మీ అందరికీ తెలుసు 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది టిల్ August 21st. దీంట్లో మనకున్న బేసిక్ ఎవిడెన్స్ మూవ్మెంట్ ఆఫ్ ది వీళ్ళు. ఇప్పుడు దీని వెనక ఫర్దర్గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద, అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్, ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్గా వారల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాం. అంటే వీళ్ళు ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్ దే హ్యావ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా
స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్. ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు. కావాలని తప్పించుకొని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఇంటిమేషన్, మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లాటర్ ఆన్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. వేరియస్ టెస్టులు చేసుకున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకు కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో ఆ జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసేలో భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది. కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఏమిటి వెరిఫై చేస్తాం ఒకసారి అక్కడ జరిగింది. మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ రేపేస్తాం. మొన్నే కదా చేయించినప్పుడు మాల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు కాలేజ్ తెలిసి మాలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. వాళ్ళు ఇవ్వకుండా అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకుని అప్పచెప్పాలనుకున్నారా? ఇప్పుడు దేర్ ఆర్ 2 things. మనము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళ బిహేవియర్ని ఆలోచిస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది. బట్ దే సీ దట్ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. దాన్ని కూడా మేము వీల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దే టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళా, వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు,
లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్. రాలేదండి, అల్లమైతే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, అది పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేశాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దే వర్ దేర్. టైం టు టైం ఎగ్జామినేషన్ చేయాలి, బికాస్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. అంటే ఇట్ ఈస్ ఇనీషియల్లీ 338 అండి. బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th morning ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్ గా మనం చూపించాం, చెప్పారు డిఎస్పీ గారు. నేను ఆ వీడియో చూశాను. ఆ టైంలో నన్ను మొదట జస్ట్ ఇలా టచ్ అయిన తర్వాత చూసుకోలేక మళ్ళీ నన్ను మమ్మల్ని గుద్దాడు. నేను లేచేసరికి అమ్మాయి పూల్లో ఉంది. తర్వాత నేను వీడియో చూశాను. చూసి అప్పుడు వాచ్మెన్ అడ్డంగా ఆగి ఉన్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. అదే ఇప్పుడు అది ఇప్పుడు నేను అదే మాల్ బాబు ఇప్పుడు అరే బాబు మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాడితో గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి హౌ ఫార్ దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేస్. ఈ డెత్ లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా యుసి అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీళ్ళు యాడ్ దెమ్, దెర్ ఇస్ నో ఇష్యూ. అంటే బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఎప్పుడైనా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ లో ఎవరు ఇన్నోసెంట్, చాలా మంది వాచ్మెన్లు ఉన్నారు అక్కడ. పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు కింద ఉన్నోడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ మాకు దానివల్లే జరిగిందన్నది. డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షనే వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు, 2-3 గుద్దడం కూడా తప్పు, అలా రన్ ఓవర్ చేయడం కూడా తప్పు. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేశాడండి. హీ సపోజ్ టు గో టు ఇది బయటికి వెళ్ళి అబ్రాడ్. అలా రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళు అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నాడు. కేసులు అయితే లేవు. CCTNS లో వి వెరిఫైడ్, దేర్ ఆర్ నో కేసెస్. అది పెర్మిషన్ ఏముంటుందండి, ఎల్డర్లీ పర్సన్స్, దే ఆర్ ఎల్డర్లీ పర్సన్స్ అండి, మేజర్స్. గేట్ పాస్ అమ్మాయితే అది కూడా ఫస్ట్ షోకి వెళ్ళారు. నేను అంటుంది మేజర్స్ వాళ్ళు, దే ఆర్ మేజర్స్ అండి. ఎస్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనం కట్టాము. దాని కింద నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్ గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ గానీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, వీ విల్ ఆల్టర్ ఇన్ టు మర్డర్ ఆల్సో. 304 Part 2 అంటే IPCలో. అదే BNS అయితే ఇట్ విల్ కమ్ టు 108 ఏదండి 110 కింద ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్ లో గతంలో అయినా వీళ్ళు ఓన్లీ మద్యం కాకుండా అలవాటు ఉందని తెలిసిందా? 110 ఇది అటెంప్ట్ కదా ఇప్పుడు ఉంది. అటెంప్ట్ ఆల్టర్స్ ఇంటూ రెగ్యులర్, అంటే చనిపోయింది కాబట్టి డెత్ కంప్లీట్ అయింది, అప్పుడు BNS కింద మారుతుంది. అటెంప్ట్ ఏమండి బ్రీత్ ఒకసారి అండి, ఎవరది బ్రీత్ అనలైజర్స్ ఆల్రెడీ బ్రీత్ అనలైజర్స్ మనం కొత్తగా ఒక 6 ఎక్వైర్ చేసామండి మన జిల్లాలో. NH వాళ్ళ దగ్గర తీసుకున్నాం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరొక 4 ఎక్వైర్ చేశారు.
ఎవ్రీ డే ఈవినింగ్ ఒక బస్సులో స్పెషల్ పార్టీలు పెట్టి రోజుకి 70-80. నేను కూడా మొన్న నైట్ తిరుగుతుంటే ఐ కాట్ ఫ్యూ పీపుల్. దెన్ ఐఎమ్ కౌన్సిలింగ్ సంబడి, ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ గోయింగ్ టు అమెరికా. సో కౌన్సిలింగ్ చేసి ఆ నైట్ డీటైన్ చేసి పేరెంట్స్ని పిలిచి నెక్స్ట్ డే మళ్ళీ పంపించాము. బట్ వీఆర్ డూయింగ్. బట్ మాల్స్ లో అని కూడా అది కూడా మంచిదే, బ్రీత్ అనలైజర్స్ పెట్టి తప్పేం లేదు. బికాజ్ లోపలికి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం తప్పు. పబ్లిక్ ఎస్, దట్ విల్ బి రిఫర్ టు ది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. వాళ్ళు దే విల్ వెరిఫై. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డివైడర్స్ ఉంటే సార్ వేలాంస్ ఆపోజిట్ లో అది సడన్ గా తీయించేస్తారు సార్. దానివల్ల ప్రతిరోజు కూడా కారు రావడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. నో పార్కింగ్ బోర్డులు పెట్టారు సార్, కానీ బళ్ళన్నీ కూడా మా టెంపుల్ రోడ్ పబ్లిక్ అవేర్నెస్. మాల దగ్గర అయితే చాలా గవర్నమెంట్ బస్సులు ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతుంది. వాస్తవానికి డైలీ కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒక నిమిషం చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అవతల బిల్డింగ్ చూడండి, యువతలో ఉన్న బిల్డింగ్ చూడండి, ప్లాన్ లో ఇలా 20 అడుగులు ఎదురుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. రోడ్డు మీదకి ట్రాఫిక్ కి అభ్యంతరం. సో దట్ విల్ బి నౌ ఇట్ విల్ బి స్క్రూటినైజ్డ్ అండి. అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి కారణం ఇట్ ఈస్ నౌ హాట్ స్పాట్ అండి. వన్ డెత్ హెస్ టేకెన్ ప్లేస్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హాట్ స్పాట్. హాట్ స్పాట్ లో భాగంగా ఎవ్రీ మంత్ వీల్ హ్యావ్ ఏ రోడ్ సేఫ్టీ మీటింగ్ విత్ ది కలెక్టర్. దాంట్లో ఇది రేజ్ చేస్తాం. రోడ్ అంతా వాళ్ళు వాడుకుంటారు. ఇది విల్ రేజ్ ఇట్ వాట్ ఎవర్ కరెక్షన్స్ రిక్వైర్డ్. జైలు ఎదురుకుండా ఒక కటింగ్ ఉంటుందండి. ఆ కటింగ్ ని వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు. ఎవరు జైలా? జైలు ఆఫీస్. ఓకే ఓకే ఓకే. అపార్ట్మెంట్ మద్యంతో పాటు డ్రగ్స్ గతంలో ఉపయోగించారనే టెస్ట్లు అయినా జరిగాయండి. అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా వైద్య పరీక్షలు చేసి రిమాండ్ మెడికల్ టెస్ట్ విల్ బి డన్ ఎట్ ది హాస్పిటల్. డ్రగ్స్ సంబంధించారు. ఏమైనా చేయొచ్చు దానికి. మన దగ్గర కిట్లు ఉంటాయి, ఎప్పుడేం చేయదు. 1 month వరకు వాడింది మనకు వస్తుంది. బట్ బేసికలీ ఇట్ ఈస్ ఏ హిట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటింగ్. ఎస్, అంటే మత్తులు ఓన్లీ మధ్య ఒకటే సేవించారా? డ్రగ్స్ కూడా తీసుకున్నారా అంటే అది లేదండి, అది లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ టౌన్ లో ఓపెన్ డ్రింకింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల చర్యలు తీసుకోవడం ఆరోపణలు అనిపిస్తున్నాయి సార్. కొన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆరోపణలు. దీని మీద ఎఫ్ఐఆర్ కట్ సర్టెన్లీ మీ దగ్గర స్పెసిఫిక్ కేసెస్ ఉంటే నా దగ్గరికి పీజీఆర్ఎస్కి వస్తుంటారు. ఇదిగో సార్ మాకు ఎఫ్ఐఆర్ కట్టలేదని, వీ విల్ ఆస్క్ దెమ్ టు రిజిస్టర్ ఇమీడియట్లీ. ఎందుకు కట్టలేదు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతుంటాయి. వాళ్ళకి ఛార్జ్ మెమోలు ఇస్తుంటాము. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పోలీస్ జాబ్. కేసు మిస్ అవ్వడం అనేది సర్టెన్లీ మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉండి ఎఫ్ఐఆర్ కట్టలేదంటే యూ బ్రింగ్ ఇట్. లెట్ us నాట్ మేక్ ఇట్ ఎ స్వీపింగ్ రిమార్క్. ఫాదర్ కి ఆయన వచ్చింది ఏంటంటే, సార్ ఇదంతా చూస్తున్న తర్వాత మాకు ఏదేదో డౌట్స్ విపరీతంగా వచ్చేసాయి. మీరు రోజు మాట్లాడుతున్న మాకెందుకో పర్సనల్ గా వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ చూడాలనిపించింది. మీతో మాట్లాడితే ఆ కేసు కరెక్ట్ లైన్స్ లో వెళ్తుందన్నది మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమైనా గ్యాప్స్ ఉంటే మా దగ్గర మేము కూడా మీకు తెలిసినట్టు ఉంటుందని చెప్పి మేము వచ్చామని చెప్పారు. దెన్ మన అడిషనల్ స్పీకర్ కొత్తగా మీ అందరికి ఇంట్రడ్యూస్ దేవరాజ్ గారని ఇంతకుముందు కాకినాడ చేశారు. సో ఇది యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మనకి ఇక్కడ అపాయింట్ చేయబడ్డారు. అతన్ని పంపించాము. మన డిఎస్పీ వాళ్ళకి ఒక 1/2 hour to 45 minutes ఎంటైర్ సిడి ఫైల్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ టు ఎవ్రీ మెడికల్ ఇంటిమేషన్ నుంచి అంతా చూపించాము. దెన్ ఐ స్పోక్ టు హిమ్. ఫాదర్ని పిలిచి నేను మాట్లాడాను. సో హీ వాజ్, సార్ మాకు ఒకటే కావాలి, ఈ కేసుని బాగా బిల్డ్ చేయండి, లీగల్ అతను కూడా నేను కూడా లీగల్ గా మాకు అడ్వకేట్ ని తప్పకుండా అండి ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు దాచిపెట్టి చేసే అవసరం లేదు. పోలీసులో ఇలాంటి బ్రూటల్ యాక్సిడెంట్ ని మేము ఎవరు చెప్పినా అలాంటిది ఏముండదు. వీ విల్ బి వెరీ క్లియర్.